మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. బీజేపీలో ఫుల్ కాంపిటీషన్, పార్లమెంట్ ఎన్నికల కోసం నేతల ప్రయత్నాలు. ఒకసారి ఈ వార్త చూద్దాం. బీజేపీలో ఫుల్ కాంపిటీషన్, పార్లమెంట్ టికెట్ కోసం నేతల ప్రయత్నాలు. రేసులో చికోటి, ఆలే భాస్కర్, సురేష్ రెడ్డి. పార్టీ ఆదేశిస్తే పోటీ చేస్తానంటున్న రాజాసింగ్. పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో ఆశావాహులు. జహీరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి బరిలో దిగేందుకు క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన రాష్ట్రమంతటా పర్యటించి ప్రచారం చేపట్టారు. ఒక స్టార్ క్యాంపెయినర్కు సమానంగా ఆయా సెగ్మెంట్లలో పర్యటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశించినా దక్కలేదు. దీంతో ఆయన పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నారు. అంతేకాకుండా బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆలే భాస్కర్ సైతం ఇదే సెగ్మెంట్ నుంచి కూడా బరిలో ఉండాలని భావిస్తున్నారు. అది ఆది నుంచి పార్టీలో ఉన్న వ్యక్తిగా ఆయనకు పేరుంది. తండ్రి ఆలే నరేంద్ర నుంచి ఇప్పటి వరకు ఆ కుటుంబం బీజేపీని నమ్ముకుంది. దీంతో తనగా టికెట్ ఇస్తారన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పార్టీ ఆదేశిస్తే జహీరాబాద్ నుంచి పోటీ సిద్ధమని గోషామాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సైతం చెప్పినట్లు కూడా సమాచారం. మరికొందరు సైతం పారిశ్రామికవేత్త ఏలేటి సురేష్ రెడ్డి సైతం జహీరాబాద్ బరిలో నిలవాలని చూస్తున్నారు. ఢిల్లీ కేంద్రంగా ఆయన మంత్రాలు సాగిస్తున్నట్లు తెలిసింది. ఇటీవల కిషన్ రెడ్డిని సైతం ఆయన కలిసి టికెట్ అంశంపై చర్చించినట్లు కూడా సమాచారం. ఈ విషయమై హైకమాండ్ దృష్టికి తీసుకువెళ్దామని కిషన్ రెడ్డి భరోసా ఇచ్చినట్లు తెలిసింది. ఈయనతో పాటు ప్రముఖ న్యాయవాది, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రచనారెడ్డి అశోక్ అనే నాయకుడు సైతం జహీరాబాద్ నుంచి పోటీ చేయాలని ఆసక్తి కనుబరుస్తున్నారు. అయితే ఇంత కాంపిటీషన్ ఉన్న జహీరాబాద్ స్థానం నుంచి ఎవరిని అధిష్టానం అభ్యర్థిగా ఎంపిక చేస్తుందో వేచి చూడాలి. సో చికోటి ప్రవీణ్ కూడా బరిలో ఉన్నాడంట. ఒకసారి ఫోన్ చేద్దాం చికోటి ప్రవీణ్ కుమార్కి. ప్రవీణ్ చికోటి. సో జహీరాబాద్ బదిలో గతంలో నుంచి కూడా నేను పోటీ చేస్తా అని ఇండైరెక్ట్గా కొన్ని ఇండికేషన్స్ ఇచ్చింది చికోటి ప్రవీణ్ కుమార్. మరి బీజేపీ అధిష్టానం పెద్దపీట వేస్తుందా లేదా అనే అంశాల గురించి మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే బీజేపీలో ఎగిరెగిరిబడి కొంత హాట్ కామెంట్స్ చేస్తుంటాడు చికోటి ప్రవీణ్ కుమార్. ఒకవేళ సంజయ్ని తప్పించే దిశగా ఒకవేళ ప్రయత్నాలు జరిగితే చికోటికి సీట్ ఇచ్చే పరిస్థితి కనపడదు. తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో ముఖ్యంగా చికోటిని కానీ బండి సంజయ్ లాంటి ఎవరైతే హిందుత్వ ఆ లైన్ తీసుకొని పోరాటం చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా బీజేపీ ఎందుకంటే డెడ్ లైన్ పెడుతుంది. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళ వల్ల ఏమవుతుందంటే పార్టీకి బ్యాడ్ నేము, మేము దాని ఈ సిద్ధాంతాల కోసం పనిచేస్తాం అది ఇది అని చెప్పుకుంటారు కదా. బీజేపీలో ఎవరైతే ఎక్కువ ఎగురుతారో వాళ్ళని తీసేసి పక్కన పెడతారు. మనం చూసినాం ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్ ఇలాంటి ఏమీలే కొట్లాడిన వాళ్ళందరినీ ఎవరైతే కొట్లాడి మేమే సీఎం అభ్యర్థిగా పనిచేస్తున్నాము, మేమే సీఎం అభ్యర్థి అనుకునేటోళ్ళని తెలంగాణ ప్రజలు మట్టి కల్పించారు. సో ముఖ్యంగా అలాంటి నాయకులు ఓడగొట్టరు. తెలంగాణ ప్రజలు అందరూ కూడా చైతన్యవంతులు కాబట్టి బీజేపీలో ఎవరైతే ఎగిరెగిరి పడతారో వాళ్ళందరినీ కూడా బీజేపీ కట్ చేస్తుంది ఖచ్చితంగా. హలో మేడం ఉన్నారా? రచనారెడ్డి గారు ఉన్నారా? ఓకే సరే, నాకు ఫోన్ చేస్తున్నది రచనారెడ్డి గారు, ఫోన్ చేస్తుంది, మళ్ళీ చేస్తా. హలో మేడం, గుడ్ మార్నింగ్, హ్యాపీ న్యూ ఇయర్ మేడం. మీకు కూడా హ్యాపీ న్యూ ఇయర్ భార్గవ. మేడం ముఖ్యంగా ఇప్పుడు దిశ పేపర్లో రాసిర్రు జహీరాబాద్ హాట్ సీట్ అంట. చికోటి ప్రవీణ్, ఇటు పోతే రాజాసింగ్, రచనారెడ్డి, అడ్వకేట్ రచనారెడ్డి పేరు కూడా వినిపిస్తూ ఉన్నది. మీకు ఇంట్రెస్ట్ ఉన్నదా? మీరు పోటీ చేసే అవకాశం కనిపిస్తుందా లోక్సభ ఎన్నికల్లో? జహీరాబాద్ నుంచి మీ పేరు వినిపిస్తూ ఉన్నది, మీరేం చెప్తారు దీని మీద? అంటే పార్టీ అధిష్టానం ఆదేశిస్తే
ఉమ్. అంతే చెప్తాం కదా. ఓకే. అంటే మీరు గతంలో మీరు కూడా చాలాసార్లు నాతో చాలా ఇంటర్వ్యూలు చేసిన నేను మీతో పాటు. మీరెప్పుడు కూడా ఆ ప్రస్తావన తీసుకురాలేదు యాక్చువల్‌గా జైరాబాద్‌లో బరిలో నేనుంటా, లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తా అనే ప్రస్తావన తీసుకురాలేదు. కానీ ఆ ఛాన్స్ అంటే రచనారెడ్డి గారికి ఉంటదా? చికోటి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇటు రాజా సింగ్ చేస్తా ఉన్నాడు. సో, వాళ్ళందరిని దాటుకొని జహీరాబాద్ సీటు మీకు వస్తుందని మీరు నమ్ముతున్నారా? ఒకవేళ వస్తే మీరు పని చేస్తారా? అంటే పార్టీ ఆదేశిస్తే మీరు పనిచేసే దిశగా మీరు ప్రయత్నం చేస్తారా? ఇంట్రెస్ట్ ఉందా మీకు లేదా లోక్సభ నుంచి జహీరాబాద్ నుంచి ముఖ్యంగా? జైరాబాద్ మా ఫాదర్ మదర్ అంటే ఫా- మా హోమ్ టౌన్, అంటే హోమ్ కాన్స్టిట్యుయెన్సీ అది. నేను ఎల్లారెడ్డి కామారెడ్డి నుంచి, అండ్ మా మదర్ జుక్కల్ పాన్స్వాడ ఏరియా నుంచి ఉంటుంది. సో హోమ్ కాన్స్టిట్యుయెన్సీ కాబట్టి ఆ ఒకవేళ పార్టీ ఆదేశిస్తే యాజ్ అ ఉమెన్, యాజ్ అ ప్రొఫెషనల్ ఉమెన్, యాజ్ అ సీనియర్ అడ్వకేట్, పార్టీ ఆదేశిస్తే ఖచ్చితంగా. ఎందుకంటే నేను లాస్ట్ 1.5 year నుంచి అధికార ప్రతినిధిగా ఉన్నాను. ఓకే. సో పార్టీ కరెక్ట్ అనుకుంటే ఖచ్చితంగా అక్కడ నుంచి పోటీ చేసే అవకాశాలు ఉంటాయి. కానీ అధిష్టానం ఎట్లా అనుకుంటే అట్లానే. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దగా మీరు అంటే ఒక సీట్ నుంచి 8 సీట్లు సాధించారు. సరే అది ఓకే, బాగుంది. చాలా అంటే ఇంక్రీజ్ అయింది పార్టీ, ప్రజల్లోకి పోయింది అనుకోవచ్చు. కానీ లోక్సభలో ఎలాంటి పాత్ర ఉండబోతుంది మేడం మీ పార్టీ ముఖ్యంగా? లోక్సభ ఎన్నికల్లో ఎన్ని సీట్లు వస్తున్నాయి తెలంగాణలో? మరి బీఆర్ఎస్ భవిష్యత్తు ఏమైపోతుంది? కాంగ్రెస్కి మీకు పోటీ ఉంటుందా, లేకపోతే బీఆర్ఎస్కి మీకు పోటీ ఉండబోతుందా లోక్సభ ఎన్నికల్లో ముఖ్యంగా ఏం చెప్తారు? లోక్సభ ఎన్నికల్లో మాకు ఏ పార్టీ పోటీ ఉండదండి. ఇంకా బిఆర్ఎస్ ఫ్యూచర్ అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టే. అంటే బిఆర్ఎస్ ఒక న్యాచురల్ బ్రేక్ డౌన్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది. అండ్ తెలంగాణ కూడా 2 నేషనల్ పార్టీస్ ఉండే రాష్ట్రం అయిపోయింది ఆల్రెడీ. సో ఫ్యూచర్ లోనైనా, ఈ లోక్సభనైనా, ఇంకో ఫ్యూచర్ ఎలక్షన్స్ అయినా, ఈవెన్ లోకల్ ఎలక్షన్స్ అయినా, ఇట్ ఈస్ ఓన్లీ గోయింగ్ టు బి బీజేపీ వర్సెస్ ద కాంగ్రెస్. ఓకే. అంటే చెప్పండి. సో మొత్తానికి బీఆర్ఎస్ని భూస్థాపితం చేసింది మీరు అనుకోవచ్చా, కాంగ్రెస్ పార్టీ అనుకోవచ్చా? ఎవరి పోరాటం వల్ల బీఆర్ఎస్ పతనమైంది అనుకోవచ్చు? ఇది భారతీయ జనతా పార్టీ చేసిన లాస్ట్ 3-4 years కృషి వల్లనే అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇప్పుడు 8 seats అసెంబ్లీ ఎలక్షన్స్, జనరల్ ఎలక్షన్స్ లో 8 seats వచ్చుడో లేకపోతే ఎక్కువ వచ్చుడో కాదు. మీరు ఓటింగ్ పర్సెంటేజ్ చూస్తే బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి ఇప్పుడు ఎక్కువ డిఫరెన్స్ ఏం లేదు. కానీ యాంటీ ఇన్కంబెన్సీ, వెరీ స్ట్రాంగ్ యాంటీ ఇన్కంబెన్సీ ఓట్ కాంగ్రెస్ కి ఇష్టంతో కూడా రాలేదు. అది హోప్లెస్ గా ఏదో ఎటువంటి హత్యంతరం లేక వేసిన ఓట్ లాగా, వేరే ఆల్టర్నేట్ ఆప్షన్ లేక కేసీఆర్ మీద వ్యతిరేకతతోనే ఓట్లు పడ్డాయి అనుకోవచ్చా? ఇప్పుడు ఖచ్చితంగా. మరి మీకెందుకు వేయలేదు మేడం? అంటే ఇప్పుడు సరే కేసీఆర్ కి వ్యతిరేకంగా ఓట్లు పడ్డాయి కాంగ్రెస్ కి, బీజేపీకి ఎందుకు పడలేదు అనుకోవచ్చు? అదే ఓటు అదే మీరు ఎందుకు అధికారంలోకి రాలేదు? ఎక్కడ మైనస్ ఉండొచ్చు బీజేపీ పార్టీకి? కొన్ని సంస్థాగత రీజన్స్ వల్ల లాస్ట్ 3-4 months లో కాంగ్రెస్ కి కొంచెము ఊపు వచ్చింది. ఆ ఊపు కూడా ఇష్టంతో కాదు. ఇది బీజేపీ గురించి ఒక కన్ఫ్యూజన్ వాళ్ళే కావాలని క్రియేట్ చేసిండ్రు కాబట్టి ఆ కన్ఫ్యూజన్ సక్సెస్ఫుల్ అయింది. ఇదైతే నేను ఒప్పుకోవాలా. బీజేపీ గురించి తప్పుడు ప్రచారాలు కన్ఫ్యూజన్ కి పారి చేసి ఆ కన్ఫ్యూజన్ సక్సెస్ఫుల్ అయింది కాబట్టే కాంగ్రెస్ కి రిలక్టెంట్ గా, గత్యంతరం లేక ఓటేసిండు. ఇప్పుడు ప్రజలే చాలా మంది ప్రజలు అసలు ఎందుకు వేసినాం రా ఓటు అని రిగ్రెట్ అవుతుండ్రు. అంటే 6 గ్యారంటీలు అమలు అవ్వవని మీరు అనుకుంటారా? ఇప్పుడు మీరు 6 గ్యారంటీలు తీసుకొచ్చి, కర్ణాటక ఫెయిల్ మోడల్ తీసుకొచ్చి తెలంగాణ ప్రజలను నమ్మించి మోసం చేసిండు. 6 గ్యారంటీలు కాదు, దాంట్లో 1 గ్యారంటీనైనా సరిగా పూర్తయ్యే ప్రసక్తే లేదు.
మేడం ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చి 1 మంత్ కూడా కావట్లేదు కదా, అప్పుడే మనం నిందలేయడం కరెక్టేనంటారా? కొంత టైం ఇవ్వాలి కదా కొత్త అబ్సల్యూట్లీ ప్రభుత్వానికి. అబ్సల్యూట్లీ అబ్సల్యూట్లీ కరెక్ట్. ఎందుకంటే వాళ్ళు ధీమాతోని 6 గ్యారంటీలు 100 రోజుల్లో పూర్తి చేస్తాము అని అన్నారు. కానీ రైతు బంధు ఇవన్నీ డిసెంబర్ 9 రోజు కల్లానే కంప్లీట్ చేస్తామని వాళ్ళే డేట్లు ఇచ్చుకుండ్రు కదా భార్గవ, వాళ్ళే డేట్లు ఇచ్చుకుండ్రు. ఇప్పుడు వీళ్ళకి ఇయ్యం, వాళ్ళకి ఇయ్యం, ఇది ఇయ్యం, అది ఇయ్యం, కొత్త గైడ్ లైన్స్ చేస్తాం, కొత్త రూల్స్ చేస్తాం, ఇది చేస్తున్నాం, అది చేస్తున్నాం అని అన్నారు. దాని తర్వాత ఒక పనికిరాని వైట్ పేపర్ తీసుకొచ్చిండ్రు. అసలు డబ్బులే లేవు, 6,71,000 6 లక్షల కోట్లకు పైగా అప్పులైనాయి అని చెప్తున్నారు. 6,71,000 కోట్ల అప్పు ఉంది. దాంట్లోనే మీరు ఆ వైట్ పేపర్ లోనే చూడండి, లాస్ట్ కంక్లూజన్ లో క్లియర్ గా రాసిండ్రు, దళిత బంధు, రైతు బంధు, మైనారిటీ వెల్ఫేర్ కోసము ఇవ్వాలనుకుంటున్న మైనారిటీ బంధు మేము ఏవి చెయ్యలేము అని చెప్పేసి. సో ప్రజలను ఎట్లయినా మోసం చేసిండ్రు. ఈ వైట్ పేపర్ ఇచ్చేసి నీళ్లు పోసేసుకొని అదేంటి చేతులు పులిపేసుకుందామని అనుకుంటా. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైనా ఒక లిస్ట్లెస్, పాయింట్లెస్, సీరియస్నెస్ అండ్ ఆనెస్టీ లేని ప్రభుత్వం అండి. అదే ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. ప్రజలకు 1 మంత్ అవసరం లేదు, ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని 70 ఏళ్ల నుంచి చూస్తున్నారు. ప్రజలు ఇప్పుడు రిగ్రెట్ అవుతుండ్రు, అయ్యా 5 ఏళ్ళు సంగతి ఏం కావాలా అని చెప్పేసి. మేడం మీరు జైరాబాద్ బరిలో ఉంటున్నారా? ఒకవేళ పార్టీ ఆదేశించకపోతే ఇండిపెండెంట్ అలాంటి స్టెప్ తీసుకునే అవకాశం ఉందా? ఖచ్చితంగా పార్టీ నుంచే నిలబడే అవకాశం ఉందా? పార్టీ మిమ్మల్ని ఆదేశించి రచనారెడ్డి గారు పోటీ చేయండి అనే ఆ లైన్ వస్తుందని మీరు నమ్ముతున్నారా? జైరాబాదు ఆ పార్లమెంట్ పరిధి గురించి ఏం మాట్లాడతారు మీరు? ఒక 1 మినిట్లో చెప్పండి. జైరాబాద్ పార్లమెంట్ పరిధి ఒక చాలా ఇంపార్టెంట్ పరిధి. అక్కడ లింగాయత్లు, కర్ణాటక మహారాష్ట్ర బార్డర్ వస్తుంది కాబట్టి మిక్స్డ్ ప్రాంతము. అండ్ చాలా హిందువులు ఎక్కువ ఉంటారు, ప్లస్ ఇట్స్ అన్ ఇండస్ట్రియల్ జోన్. సో ఖచ్చితంగా నేను ఒక ప్రొఫెషనల్ భార్గవ, ఐఎమ్ సీనియర్ అడ్వకేట్. నాకు పార్టీ ఆదేశిస్తేనే నేను ఖచ్చితంగా హరిలో ఉంటాను. కానీ నాకు ఇండిపెండెంట్ గా ఇక్కడ అక్కడ పోటీ చేసుకొని ఎవ్వరికి ఏది ప్రూవ్ చేసుకునే అవసరం లేదు. సో ఐ థింక్ ఐఎమ్ ద బెస్ట్. ఇఫ్ ద పార్టీ ఆదేశిస్తే ఖచ్చితంగా, అండ్ అది మా స్వస్థలం కాబట్టి. దిశలో మీ వార్తలే కనపడతా ఉన్నాయి. ఇటు పోతే రాజా సింగ్, చికోటి ప్రవీణ్ కుమార్, రచనారెడ్డి సీనియర్ అడ్వకేట్ మీ ఫొటోస్ వేసి మరి ఆ బ్యానర్ ఐటెంలో వేసిరు ఈ వార్త. అందుకే మీకు ఫోన్ చేయాల్సిన అవసరం ఉంది. సో మీ లైన్ ఏందనేది తెలుసుకునే ప్రయత్నంలో నేను ఫోన్ చేశాను. సో థ్యాంక్ యూ అండి రచనారెడ్డి గారు మొత్తానికి. థ్యాంక్ యూ. ఎస్ మేడం, రైట్ మేడం. హ్యాపీ న్యూ ఇయర్ అండి. సేమ్ టు యూ మేడం, సేమ్ టు యూ. రైట్ మేడం. సో రచనారెడ్డి గారు చెప్తున్న వర్షన్ ఏంటంటే ఖచ్చితంగా పార్టీ ఆదేశిస్తే నేను ఆ లైన్లో పనిచేస్తా, బరిలో ఉంటా అని కూడా చెప్తున్నారు రచనారెడ్డి గారు. ఆమె సీనియర్ అడ్వకేట్గా ఉన్నారు. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై మన హరీష్ రావు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు వీరోచితమైన పోరాటం చేసింది హరీష్ రావు మీద ఆమె రచనారెడ్డి గారు. చూద్దాం జైరాబాదు పార్లమెంట్ మరి సీటు ఎవరికి, చికోటియా లేకపోతే రాజాసింగ్కి ఇవ్వకూడదు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ అసెంబ్లీ ఎన్నికైండు కదా, గోచమ్మాల నుంచి గెలిచిండు కదా, మళ్ళీ పార్లమెంట్ ఎందుకు? సెంట్రల్ ఆ లెవెల్లో అవసరం లేదు కదా. ఆ సీటు ఉంచుకోండి, బీజేపీకి వచ్చింది, ఇంపార్టెంట్ సీట్ అది తెలంగాణలో. కాబట్టి ఆ లైన్ అట్లనే కంటిన్యూ చేసుకుంటే కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వండి, ఆ ప్రయత్నం చేయండి మీరు.